వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. పార్టీ నేతలతో సమావేశమైన జగన్ చంద్రబాబు సర్కార్ పై పలు ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో అమలైన పథకాలన్నింటినీ చంద్రబాబు నిలిపివేశారని, అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, ఆరోగ్యశ్రీ కనుమరుగిపోయిందని, సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను చంద్రబాబు సర్కార్ మోసం చేస్తుందంటూ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు తన అసమర్థతను కలెక్టర్లపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 1,04,00,000 మందికి పైగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారని, సంతకాలతో పాటు వారి ఫోన్ నెంబర్లు కూడా రాశారని చెప్పుకొచ్చారు. ఇక అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాలు సేకరించామని, చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ ఉద్యమం జరగలేదన్నారు. 1,000,000 సంతకాలను గవర్నర్ కు సమర్పిస్తామని, అనంతరం 1,000,000 సంతకాలతో కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్ చెప్పారు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం పెద్ద స్కామ్ అని జగన్ విమర్శించారు. ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం. ఇంతకు ముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు. నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. గవర్నర్ గారికి ఒక్కసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్లు జీతం మినిమం. అంటే నెలకు, సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు ఇస్తుందన్నట. చెనిక్కాయలకు, బెల్లాలకు ఇలా మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నాను.